వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రతం కథ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి, ప్రభు, స్త్రీలకు సుఖం, శాంతి, సంపదలు ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా అని అడిగారు. అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారు. ఈ కథ స్కంద పురాణంలో ఉంది. ఈ వ్రతం గొప్పతనాన్ని వివరించడానికి శివుడు చారుమతి అనే ఒక పేద స్త్రీ కథను చెప్పారు. పూర్వం చారుమతి తన భర్త పట్ల అపారమైన భక్తితో ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఆమె కలలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించగానే ఆమె ఇల్లు బంగారంతో, ఆభరణాలతో నిండిపోయింది. ఈ కథ విని ఆ గ్రామ ప్రజలందరూ ఈ వ్రతం చేసి సుఖ సంతోషాలతో జీవించారు. అయితే లక్ష్మీదేవి కేవలం ఒక వ్రతం ద్వారానే మనకు వరాలిస్తుందా? అసలు ఆమె ఎలా పుట్టింది? ఆమె వైకుంఠాన్ని ఎందుకు వదిలి వెళ్లిపోయింది? వీటి గురించి తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి.